చంద్రబాబు నాయుడు తన తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి డిఎస్సి కోసం చేశారు. గట్టకాలకు 11 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు. ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి 3 విషయాలు తీసుకెళ్తున్నాం. మొదటిది, కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల సమయంలో సిలబస్ ఒకసారి కూడా అటు నుంచి ఇటు తిప్పడానికి కూడా సమయం సరిపోదు. దీన్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు. 90 రోజులకు పెంచాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. రెండో అంశం, 2018 డిఎస్సి వయో పరిమితి 44 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా 44 ఏళ్ళే ఇచ్చారు. 7 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అనేక మందికి వయో పరిమితి మించిపోయి ఏజ్ పాలైపోయింది. అందుకని వయో పరిమితి 47 ఏళ్ళకు పెంచాలని మేము కోరుతున్నాం. దీనివల్ల రూపాయి కూడా ఖర్చు లేదు. అదనంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అలానే డిగ్రీకి సంబంధించి డిగ్రీలో 50% మార్కులు ఉండాలని పెట్టారు. వాళ్ళందరూ టెట్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళందరూ బీఈడీ చేశారు. ఆ రోజు లేని నిబంధన ఇప్పుడు పెట్టారు. అందుకని డిగ్రీకి సంబంధించి మార్కుల పరిమితి తీసేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ టెట్ కనుక క్వాలిఫై అయితే ఈ పరీక్షకు అనుమతించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ 3 అంశాలు గత వారం రోజులుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ 3 అంశాలు మాకు గుర్తు చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేమందరం నిరుద్యోగ అభ్యర్థుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి మిత్రులారా, ఈరోజు అయితే నేను ఇంకొక పాయింట్ అడిగాను సార్. మీరు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు అందరికీ చెప్పారు సార్. టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తాము. డిఎస్సి నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తామని చెప్పారు సార్. సో ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది మీద హోప్ పెట్టినారు సార్. అంటే 90 రోజులు కాదు, మేము ఆల్రెడీ 6 నెలలు మేము ఇచ్చేసాము. 90 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము. ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్స్ సరిపోతాయి. అదే మాకు కొత్త పిల్లలు వస్తారు, టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి, అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో మార్పు లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కొంచెం చూడండి, పరిశీలించాలని అంటే నో క్వశ్చన్. సో దీని మీద ఆల్రెడీ అనకొచ్చేది లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలామంది టెట్ డిఎస్సి మీద మరి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కువ పర్సెంట్. సో దీని మీదే రావడం జరిగింది. ఇంకోటి వయో పరిమితి కూడా అడిగారు, మేము కూడా అడిగాను. ఆల్రెడీ పెంచేసాము. 44 కమిట్మెంట్ అయిపోయింది. సో దాంట్లో మార్పు ఏముండదు, వయో పరిమితిలో మార్పు ఏముండదు. ఇంకోటి నేను చెప్పడం జరిగింది, ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు చాలా సమస్యలు ఉన్నాయి, కొన్ని తీసుకోవట్లేదు. అదేవిధంగా పర్సంటేజ్ ఇష్యూ, ఓసీస్ పర్సంటేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి సార్. మరి వాళ్ళకి ఓసీస్కి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి 50% ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తామన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చదవలేదు కదా సార్. మరి వాళ్ళకి ఒక నెల రోజులు ఉన్న టైం, మరి ఇప్పటివరకు ఒక నెల రోజులు ఉంది. మరి ఈ నెల రోజులు ఏం చదువుతారంటే అది సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఇచ్చేసాము, మేము ఇప్పుడు ఇప్పుడు అవసరమైతే ఎన్ని సెటిలైట్ చేస్తాము. కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ నుంచి జరిగిపోతాయి. మరి మీ నిర్ణయం మీది, జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కొంతమంది స్పోర్ట్స్ ఇష్యూ మీద వచ్చారు. సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. 2024 అప్లై చేశారు. వాటి గురించి అప్లై చేయాలి సరే. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని పరిశీలిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాము ఇంకోటి టెట్ అడిగాను. టెట్ అభ్యర్థులు తప్ప టెట్ కూడా అడిగాను. టెట్ ఆల్రెడీ ఇచ్చేసాము, రిజల్ట్స్ ఇచ్చేసాము. టెట్ అనేది ఆల్రెడీ టెట్లో క్వాలిఫై అయ్యారు, వీళ్ళందరూ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు నెక్స్ట్ టెట్ ప్రిపేర్ అవుతారు అని చెప్పడం. అయితే అదేవిధంగా మరి నేను ఇంకోటి అడిగాను. 51 జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు, ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ దగ్గర ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. మాకు టీచర్స్ కావాలి. జూన్ జూలై కల్లా టీచర్స్ అపాయింట్మెంట్ జరగాలి. కాబట్టి ఈ కమిట్మెంట్తోనే ప్రభుత్వం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ అనేది వచ్చేసేసింది. ఎగ్జామ్స్ అనేవి జూన్ 6 నుంచి జరుగుతాయి. కాబట్టి దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉండాలని చెప్పడం. థ్యాంక్ యూ.